నమస్తే. విక్టరీ టైమ్ ఆస్ట్రోన్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. ప్రముఖ జ్యోతిష్య సంఖ్యా శాస్త్రవేత్త రెహమాన్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి వివాహ, వ్యాపార, సంతాన సమస్యలకు సంబంధించిన పరిష్కారాలను తెలుసుకుందాం. నమస్తే రెహమాన్ గారు. నమస్తే అమ్మా. సార్, మీరు సంఖ్యాశాస్త్రాన్ని ఉపయోగించేటప్పుడు ఏ శాస్త్రాలను ఉపయోగిస్తారు? నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. ఆస్ట్రాలజీ అనేటువంటిది మన యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అలా భవిష్యత్తు ఎలా చేయాలి, ఏంటి అనేటువంటి అన్ని విషయాల్ని తెలియజేస్తుంది. ఇక్కడ ఆస్ట్రాలజీలో పిల్లవాడు పుట్టినప్పుడు ఆ పిల్లవాడి యొక్క లైఫ్ ఎలా ఉండబోతుంది, ఏం చదువుకుంటే బాగుంటుంది, ఏ జాబ్ వస్తుంది, బిజినెస్ అయితే బాగుంటుందా, సంతానం ఎలా ఉంది, మ్యారేజ్ ఎలా ఉంది, ఇలా అన్ని విషయాల్ని తెలియజేసేది ఆస్ట్రాలజీ చార్ట్. సో ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూడాలి. ఆస్ట్రాలజీ చార్ట్ చూసుకొని దాని ప్రకారం న్యూమరాలజీ ప్రకారం చక్కటి పేరు పెట్టుకోవాలి. న్యూమరాలజీ అంటే ఓన్లీ పేరు పెట్టడమో లేదా పేరు కరెక్ట్ చేయటమో కాదమ్మా. ఏ నంబర్లో పుట్టిన వాళ్ళు, ఏ డేట్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఏ మంత్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఏ ఇయర్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది తెలియజేయడానికి ఈ న్యూమరాలజీ అనేటువంటిది ఉపయోగపడుతుంది. అదే కాకుండా నేను వచ్చేటప్పటికి చెయ్యి చూస్తాను. చెయ్యి ఒక అద్భుతమైన విషయాలను తెలియజేస్తుందమ్మా. చాలామంది డేట్ ఆఫ్ బర్త్ ఉండదు, వీళ్ళకి చెయ్యి చూసి చెప్పొచ్చు. అలానే ఫేస్ రీడింగ్ చూడవచ్చు. అలానే మ్యారేజ్ డేట్ ఎలా ఉన్నది, ప్లస్ సిగ్నేచర్ ఎలా ఉంది, సిగ్నేచర్ ఎలా ఉన్నది, ఆ సిగ్నేచర్ని బట్టి హెల్త్ ప్రాబ్లమ్స్, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ సిగ్నేచర్ అనేటువంటిది ఎలా చేస్తారు, అలానే పేరు ప్రొనౌన్సియేషన్ ఎలా ఉన్నది, ఇలా అన్ని రకాల శాస్త్రాలు చూస్తాను నేను. ఇక్కడ ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, ప్రొనౌన్సియేషన్, ఇవన్నీ చూసి వాళ్ళ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది, ఏంటి అనేటువంటి అన్ని విషయాలు కూడా చెప్పడం జరుగుతుందమ్మా. రెహమాన్ గారు, సంతానం లేని వారికి మీరిచ్చే సలహాలేంటి? అద్భుతమైన ప్రశ్న అడిగావమ్మా. ప్రస్తుత జనరేషన్ ఎదుర్కొన్నటువంటి సమస్యల్లో సంతాన సమస్య ఒకటి. దీనికి రీజన్స్ అనేకం కావచ్చు, కానీ ప్రతి బజార్లో స్కూల్ ఉంటుందో లేదో, హాస్పిటల్ ఉంటుందో లేదో, కానీ ప్రతి బజార్లో సంతాన సౌఫల్య కేంద్రాలు ఏర్పడిపోయినాయి. మా దగ్గర రండి సంతానం వస్తుంది అని అట్లా ఏర్పడిపోయింది. ఇంత అయిపోయింది. దీనికి రీజన్స్ రకరకాలుగా ఉన్నాయి. వాళ్ళ మ్యారేజ్ డేట్ బాగోలేకపోవటం, లేదు వాళ్ళ యొక్క జాతకాలు బాగోకపోవటం, అదే అబ్బాయి అమ్మాయి జాతకం బాగోకపోవటం, వాళ్ళ జాతకంలో 5వ స్థానం అంటే సంతాన స్థానం బాగోకపోవటం, అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ. అందుకని నేను అనేది ఫస్ట్ పొంతన చూసేటప్పుడేనమ్మా అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ సంతాన స్థానం 5వ స్థానం బాగుందా లేదా చూడాలి. కనీసం ఒకళ్ళకన్నా సంతాన స్థానం ఉన్నదా లేదా చూడాలి. చూస్తే అది కొంచెం ఓవర్కమ్ చేసుకొని సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలామందికి ఏం చేస్తున్నారు, ఇద్దరికీ సంతాన స్థానం బాగలేకపోయినా పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. అలా చేయటం వల్ల రకరకాల సమస్యలు వస్తున్నాయి. మ్యారేజ్ డేట్ బాగోలేకపోవటం వల్ల సంతాన సమస్యలు వస్తున్నాయి. ఇలా సంతానం బాగా లేరు అని చెప్పి నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళందరికీ వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టి 46వ నంబర్లో పేరు పెడతాను. ఎంతమ్మా? 46వ నంబర్. అక్కడ ఏం రాశాడంటే పుస్తకంలో, అన్ని పుస్తకాలేగా. ఇప్పుడు నువ్వు ఏదైనా బీకాం చదివావంటే పుస్తకమే, ఎంబీఏ చదివావన్న పుస్తకమే, సైన్స్ చదివావన్న పుస్తకమేగా మనకి ప్రామాణికం. ఆ పుస్తకంలో ఏం రాసి ఉండిద్దంటే సంతానం లేనివారు ఈ సంఖ్యను ఉపయోగిస్తే తప్పనిసరిగా సంతాన భాగ్యం కలుగుతుంది అని రాసి ఉంటుంది. ఏమంటాడమ్మా? తప్పనిసరిగా అని రాశాడు. అంటే తప్పనిసరిగా అనాలంటే ఎంత గుండెగా కావాలి కదమ్మా. మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ అమ్మ ఇలా చేస్తాము, ఈ ఐవీఎఫ్ ఏదో చేస్తాము, సంతానం కలగవచ్చు అంటారు. అది ఫెయిల్ అయినవి చాలా ఉన్నాయి. ఇలా ఎన్నో నా దగ్గరికి వచ్చిన కేసులు ఫెయిల్ అయిన వాళ్ళు. కానీ ఈ న్యూమరాలజీలో 46వ నంబర్లో పేరు పెట్టుకుంటే తప్పనిసరిగా సంతాన భాగ్యం కలుగుతుంది అన్నాడు. అవునా, అసలు ఇది అంత బాగా వర్క్ చేసిద్దా లేదా అనేది మనకి రిజల్ట్ వస్తేనే కదా రిజల్ట్. ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఆయన చాలా గొప్ప ఆధ్యాత్మికవేత్త, మంచి డాక్టర్, మంచి ఆస్ట్రాలజిస్ట్. ఏది మనల్ని మించి, అంటే మనం ఏదో గొప్ప అని కాదు, టీవీ ముందు మాట్లాడుతున్నామని. మనల్ని మించిన వాడు చాలామంది గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు. గొప్ప ఆస్ట్రాలజిస్టు, గొప్ప డాక్టర్. ఆయనకి 40 years 50 years వచ్చేసినాయి. ఆయనకి పిల్లలు లేరు. ఒక పెద్ద ఆయన నా దగ్గర తీసుకొచ్చాడు. ఈయన ఏదో బాగా చెప్తాడు అని చెప్పి తీసుకొస్తే నేను అన్నాను, మీకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి పుడతారండి అని చెప్పాను.
వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా, ఆ విషయం తప్ప వేరేది మాట్లాడండి అన్నాడు. అంటే దాని అర్థం ఏందమ్మా, వెక్స్ అయిపోయాడనే కదా. నాకు తెలుసు ఆస్ట్రాలజీ, ఓకే. నువ్వేదో నోటికి వచ్చినట్టు చెప్పమాక, నాకు పిల్లలు పుడతారా లేదా నాకు తెలుసు, నువ్వు అది తప్ప వేరే ఏమైనా ఉంటే మాట్లాడుకో అమ్మా అన్నాడు. వెంటనే అన్నాడు ఫస్ట్ అలా, నీకు అమ్మాయి పుడతాగానే వెంటనే క్రాస్ చేసేసాడు. ఎందుకని ఆయనకి ఆస్ట్రాలజీ వచ్చు, ఓకే. ఆయన డాక్టర్ కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ ఆయనకి తెలుసు. ఆయనకి వాళ్ళ ఆవిడికి 46వ నెంబర్లో పేరు పెడితే ఒకేసారి అమ్మాయి అబ్బాయి ఒకే కాన్పులో అంటే ట్విన్స్ పుట్టారు. ఇలా బ్లూ సఫారీ డ్రెస్ ఉంటాయి, బ్లూ సఫారీ ఇంటికి తీసుకెళ్ళి సన్మానం చేసి బ్లూ సఫారీ డ్రెస్ నాకు బట్టలు పెట్టి ఇది చేసి పంపించారు. మీరు కావాలంటే ఒక కెమెరా తీసుకొని వస్తే గుంటూరులో ఇది మీరు డైరెక్ట్గా చూడొచ్చు. సరే, ఇది అయిపోతే విజయవాడలో ఒక ఆమె గైనకాలజిస్ట్, డాక్టర్ గైనకాలజిస్టు, పిల్లలు లేని వాళ్ళందరికీ ఆమె పిల్లల్ని ఇస్తుంటుంది. అంతేగా, ఆమె వాళ్ళ దగ్గరికి వెళ్తేనే మందులు ఏదో ఇచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి పిల్లల్ని ఇస్తారు. ఆమెకి పిల్లలు లేరు, ఆమెకి పిల్లలు లేరు. వాళ్ళ నాన్న నాకు బిగ్ ఫ్యాన్, అంటే బిగ్ ఫ్యాన్, నేనంటే బాగా గౌరవం అభిమానం. ఈమెను అడిగితే ఈమెమంటుంది, నువ్వు ఊరుకోనానా, నీకు తలకాయ ఉండాలి, నేనే అందరికి పిల్లల్ని ఇచ్చేది, నేనే ట్రీట్మెంట్ ఇచ్చేది, నన్ను తీసుకెళ్ళి ఒక న్యూమరాలజిస్ట్ దగ్గర కూర్చోబెట్టి పిల్లలకి అన్నీ అంటే అసలు ఏమన్నా అర్థం ఉన్నదా, నేను రాను అని ఇలా ఒక ఫైట్ జరుగుతూ ఉన్నది. ఎట్లాగో మేము విజయవాడలో ప్రోగ్రాం పెట్టాం. అమ్మమ్మ లంచ్ టైంలో, అంటే ఆమె చాలా బిజీ అనమాట, లంచ్ టైంలో కాస్త అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయేటట్టు, మాతో అపాయింట్మెంట్ ఎలా తీసుకున్నారు, వాళ్ళు రాగానే ముందు వాళ్ళకి చూసేటట్టు, అంటే చాలామంది వెయిటింగ్ ఉంటారు కదా. దేవుడి వల్ల నా దగ్గరికి వస్తే కనీసం ఒక పూట ఒక 5-6 గంటలు వెయిట్ చేయాలి. ప్రస్తుతం భగవంతుడి దయ వల్ల నాకు అంత కన్సల్టెన్సీ ఉంది. వాళ్ళు అలా అడిగారు అనమాట, ఈమె డాక్టర్ అండి, ఇలా అండి, మీరు ఈసారికి అమ్మటండి, సరే అని ఒక డాక్టర్ కదా అలాంటి అవకాశం ఇవ్వటం జరిగింది. సరే, ఆమె వచ్చారు, చూపించుకున్నారు, ఆమెకి అమ్మాయి పుట్టింది, అమ్మాయికి కూడా నేనే పేరు పెట్టాను. అలా ఎన్నో ఎగ్జాంపుల్స్. నమస్తే.